నమస్కారం. తారాబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువు గారు, పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి. మరి ఏ జాతకం పిల్లలు ఏ పుణ్యక్షేత్రాలను వీక్షిస్తే బాగుంటుంది? తప్పకుండా అండి. ఇప్పుడు చాలా మంది వేసవి సెలవులు వచ్చాయి అనేసరికి సరదాగా విందు వినోదాల్లో పాల్గొనడము, అలాగే విహారయాత్రలు చేయడం అనేది జరుగుతుంది. అయితే మన భారతదేశంలో ఉండేటువంటి ఒక సుగుణం ఏంటంటే, చాలామంది విహారయాత్రలు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ అక్కడ ఉండేటువంటి విలాసమైన వస్తువులను చూసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మన భారతదేశంలో ఉండి ఇప్పటికీ నడుస్తున్న ఒక మంచి సుగుణం ఇది. అంటే ఏ జాతకస్తులు అంటే తమ జాతకంలో ఏమేమి బాగాలేని వారు ఎక్కడిక్కడికి వెళితే బాగుంటుంది. ఎందుకంటే విహారయాత్ర అనేది చేయాల్సిందే. ఎందుకంటే ప్రపంచం యొక్క పోకట తప్పకుండా పిల్లలకు చూపించాలి తల్లిదండ్రులు. అంటే ఈరోజు మన ఊరు ఎలా ఉంది, ఇంకో ఊరు ఎలా ఉంది, దీనికి దానికి వ్యత్యాసం ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రపంచం యొక్క పోకటని పిల్లలకు తల్లిదండ్రులు తప్పకుండా చూపించాలి. దానికి విహారయాత్రలు చాలా దోహదపడతాయి. కాబట్టి విహారయాత్రలు చేసేటప్పుడు ముఖ్యంగా పిల్లలకు విద్యా విషయంలో బాగా లేదనుకోండి, చదువుల్లో సరిగ్గా ఇంప్రూవ్మెంట్ అనేది లేదు, ఎంత కష్టపడ్డా ప్రజెంటేషన్ స్కిల్స్ అనేటివి దెబ్బతింటున్నాయి అనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ప్రయత్నపూర్వకంగా శృంగేరి అనేటువంటిది ఒక మహా అద్భుతమైనటువంటి ఒక స్థానం. అది సాక్షాత్తు సరస్వతీదేవి అమ్మవారు అక్కడ శారదాదేవిగా వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రము. అక్కడ స్వర్ణముఖి అనేటువంటి నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడనే చాలా మంచి పుణ్యక్షేత్రం అది శృంగేరి. ఆ శృంగేరికి వెళ్ళి విశేషంగా అక్కడ ప్రతిరోజు చండీయాగాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ అలాంటి అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రము శృంగేరి. శృంగేరికి బయలుదేరండి. అక్కడ అమ్మవారికి విశేషమైన సేవలు చేయండి. అమ్మవారికి సంబంధించిన అలంకారాలు కనులారా చూడండి. అమ్మవారి యొక్క సేవలు మనసారా చెయ్యండి. అక్కడ పుణ్యక్షేత్రంలో అక్కడ స్నానాలు ఆచరించండి. అక్కడి యొక్క పండితుల్ని సంప్రదించి దానికి సంబంధించిన విశేషమైన ప్రవృత్తులు అక్కడ ఇక్కడైతే ఏమేమి చేయాలో అవి అన్నీ కూడా ధార్మికమైన కార్యక్రమాలన్నీ కూడా చేయండి. విశేషంగా అమ్మవారికి సేవ బాగా చేయండి. దీనివల్ల మీ పిల్లలకు విద్యకు సంబంధించి ఏవైనా సరే దోషాలు ఉంటే అవి పోతాయి. అంత దూరం వెళ్ళలేమండి గురువుగారు ఎలాగా అని అంటే, బాసరలో ఉండేటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రాన్ని దర్శించండి. సాక్షాత్తు శ్రీ వ్యాసుల వారు నిర్మించినటువంటి యొక్క దేవస్థానం అది. వ్యాసుల వారు ప్రతిరోజు గోదావరి నదీ తీరంలో వెళ్ళి అక్కడ స్నానాలు అన్ని కూడా తమ యొక్క అనుష్ఠానాన్ని కూడా ఆచరించుకొని వ్యాసుల వారు అక్కడ మృత్తికను తీసుకొని వచ్చి ఇక్కడ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అష్టాదశ పురాణాల్లో దేవీ భాగవతం ఇక్కడనే రాశారు అని చెప్పేది ఒక ప్రతీతి ఇప్పటికీ ఉంది అక్కడ. అందుకోసం అక్కడ వ్యాస గుహ అని కూడా ఉంటుంది. ఇప్పటికీ బాసర పుణ్యక్షేత్రాన్ని శాటిలైట్ వ్యూలో కనుక మీరు చూస్తే 8 పుణ్యక్షేత్రాలు బాసర చుట్టూ కూడా ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం అది. బాసర యొక్క వాస్తు అనేటువంటిది సాధారణ వ్యక్తులకు అర్థం కాని వాస్తుది. కాబట్టి అలాంటి అద్భుతమైన పుణ్యక్షేత్రానికి సంబంధించి శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇంకా అక్కడికి కాదండి ఇంకేమైనా చెప్పండి అంటే, దీనికి సంబంధించి శృంగేరికి వెళ్ళినటువంటి వారు అక్కడి నుంచి అక్కడనే అంటే పిల్లల చురుకుదనం రావాలి. మెంటలీ వారు బాగా అప్సెట్గా ఉంటారు, ప్రతి దాంట్లోనూ చురుగ్గా పాల్గొనరు. ఇలాంటి తత్వాలు కనుక మీ పిల్లల్లో కనుక ఉంటే శృంగేరి శారదాపీఠాన్ని దర్శనం చేసిన తర్వాత అక్కడ నుంచి పూజ్యులైనటువంటి శ్రీమన్ మధ్వాచార్యుల వారు ప్రతిష్టాపన చేసినటువంటి ఉడిపి శ్రీకృష్ణ వారి యొక్క పుణ్యక్షేత్రం ఉంది. మతత్రయ ఆచార్యులో పూజ్యులైనటువంటి యొక్క ఆదిశంకరాచార్యులకు ఎంతైతే ప్రతిపాదితమైనటువంటి గౌరవము మర్యాదలు ఎంత బాగా ఉన్నాయో, ఆయన ఎంత శక్తి సంపన్నుడో దానికి ద్విగుణీకృతమైనటువంటి శక్తి సంపన్నుడు శ్రీమన్ మధ్వాచార్యుల వారు. ఆయన సాక్షాత్తు వాయుదేవుల వారి అవతారంగా ఈ భూలోకమందు అవతరించి ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా ఉద్ధారం చేసి ఈ యొక్క ఏదైతే గనక పంచవిధమైనటువంటి యొక్క భేదములను అంటే ఎవరు ఏ స్థాయి ఎలా ఉండాలి, ఇలా ప్రతి ఒక్కరికి తారతమ్యం ఎలా ఉంటుందని తారతమ్య భావాన్ని ఎలా కరెక్ట్గా చూపించి ఈ ప్రపంచమంతా కూడా ప్రపంచమంటే
పంచ అంటే పంచవిధమైనటువంటి భేదము కలిగినటువంటి ప్రపంచం అని చెప్పి ద్వైతమత సిద్ధాంతాన్ని స్థాపన చేసినటువంటి వారు శ్రీమన్మధ్వాచార్యుల వారు. అక్కడ ఉడిపి శ్రీకృష్ణుడికి దర్శనం చేసుకోవాలి. ఆ దర్శనం కూడా ఎంత బాగా ఉంటుంది అని అంటే 9 ఏదైతే కనుక ఒక కిటికీ ఉంటుంది. కృష్ణుడి యొక్క దర్శనం చాలా వెరైటీగా అక్కడ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఇలాంటి దర్శనం ఉండదు. ఆ 9 కిటికీల్లో నుంచి దర్శనం చేసుకోవాలి. అయితే ఆ 9 ఏవైతే కనుక రంధ్రాలు ఏవైతే ఉంటాయో అవి విశేషంగా నవగ్రహాలకు సూచనగా చెప్తారు. అంటే తూర్పు వైపు స్వామివారి యొక్క అభిముఖము పశ్చిమం వైపుగా ఉంటుంది. ఉడిపి పుణ్యక్షేత్రములో ఉడిపి శ్రీకృష్ణ స్వామి వారు కవ్వాన్ని చేతిలో పట్టుకొని, అంటే మజ్జిగ చిలికేటువంటి కవ్వం ఏదైతే ఉంటుందో అది చేతిలో పట్టుకొని ఆయన చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపంలో ఆయన ఎట్లాగైతే గనక ఎడమ చేతిని తన నడుం పైన పెట్టుకొని కటిహస్తం ఎట్లాగైతే ఉంటుందో అలా ఉడిపి కృష్ణుడు వారు కూడా అలాగే ఉండి దర్శనమిస్తారు. చాలా దివ్యంగా తత్వస్వరూపము ఆ స్వామివారిది. ఆ స్వామివారు దర్శించేటప్పుడు విద్యాబుద్ధులు కావాలి అనుకునేటువంటి వారు, అంటే ఇటువైపుగా స్వామివారు ఉంటే మీరు ఇలా దర్శనం చేసుకునేటప్పుడు ఉత్తరము వైపుగా అంటే మీ ఎడమ వైపుగా 1, 2, 3 కిటికీలు ఉంటాయి. అందులోపల మధ్యలో దాంట్లో నుంచి దర్శనం చేసుకున్నారే అనుకోండి, మీకు గురుగ్రహానికి సంబంధించిన అనుగ్రహంతో పాటు జ్ఞాన సిద్ధి కలుగుతుంది. తర్వాత జ్ఞాపక శక్తి అస్సలు ఉండట్లేదు, ప్రజెంటేషన్ స్కిల్స్ లేవు అని అంటే ఏదైతే గనక ఈశాన్య కోణంలో ఉండేటువంటి ఈశాన్య కోణము అంటే ఎడమ వైపుగా పైన ఉండేటువంటి కోణంలో నుంచి చూడాలి. వివాహం కావట్లేదు, ఎంత చదివినా ఏది చేసినా సుఖం అనేది ఉండట్లేదు అని అంటే తూర్పు వైపుగా అంటే మధ్య భాగంలో పైన ఉండేటువంటి యొక్క కిటికీలో నుంచి దర్శనం చేసుకోవాలి. తర్వాత మనస్సు చంచలంగా ఉంది, మనస్సు యొక్క తత్వము సరిగ్గా లేదు, ఎప్పుడూ మనస్సు కీడి శంకిస్తూ ఉంటుంది. ఇలా మనస్సును అదుపులో పెట్టుకోలేకపోతే గనక అప్పుడు ఆగ్నేయ భాగంలో నుంచి దర్శనం చేసుకోవాలి. తర్వాత ధైర్యం లేదు, ఎలాంటి పని చేయాలన్నా ధైర్యం సరిపోవట్లేదు. అలాంటప్పుడు ముఖ్యంగా దక్షిణ భాగంలో అంటే స్వామివారి దర్శనం చేస్తూ ఉంటే కుడివైపుగా ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి రంధ్రంలో నుంచి దర్శనం చేసుకోవాలి. అలాగే ఎప్పుడు క్రైమ్ రిలేటెడ్ ఎప్పుడూ ఆపదలు రావడము, అపమృత్యు దోషాలు రావడము, ఇలాంటి బాధలన్నీ కూడా ఉన్నటువంటి వీరు ముఖ్యంగా నైరుతి భాగము అంటే కింది భాగంలో కుడివైపుగా కింది భాగంలో ఉండేటువంటి రంధ్రం నుంచి దర్శనం చేసుకోవాలి. అది కాకుండా ఎవరైతే సరే ఈతి బాధలు బాగా ఉన్నాయి, దరిద్రం అనేది వదిలిపెట్టి పోవట్లేదు, చాలా కష్టాలు కష్టాలు కష్టాలు, అసలు ఎంత కష్టపడ్డా ఫలితం అనేది శూన్యంగా ఉంది, ఇదంతా శనిగ్రహ ప్రభావం చేత ఉంటుంది. ఆయన ద్వారా అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే మధ్యలో ఉండేటువంటి యొక్క అంటే 9 రంధ్రాల్లో పశ్చిమ భాగంలో అంటే మధ్యలో నుంచి తీసుకొని కింది భాగం లోపల అంటే కింది భాగంలో 3 వరుసలో 3 ఉంటే మధ్య భాగంలో ఉండేటువంటి దాంట్లో నుంచి దర్శనం చేసుకోవాలి. అది కాకుండా మానసికమైన ప్రశాంతత కోల్పోవడము, ఎప్పుడూ కూడా సరైన అకాలము సరైన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడము, ఎప్పుడూ కూడా ఏం జరుగుతుందో తెలియదు, అకాలంగా ధనాన్ని కోల్పోవడము, ఎప్పుడు కూడా ప్రతి పనిలోనూ విఘ్నాలు రావడము, వ్యాపారంలో విపరీతమైన నష్టం రావడము, ఇవన్నీ కూడా జరుగుతుంటే గనక ఈ యొక్క వాయువ్య భాగంలో అంటే ఇందాక మొదలు చెప్పిన ఏదైతే ఉత్తర భాగంలో అంటే ఎడమ వైపుగా కింది యొక్క రంధ్రంలో నుంచి దర్శనం చేసుకోవాలి. ఇలా ఉడిపి శ్రీకృష్ణ స్వామి ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఆ స్వామి వారికి విశేషంగా నవనీత లేపనము అదేవిధంగా గంధలేపనముతో విశేషంగా పూజలు జరుగుతాయి. ప్రతిరోజు ఉడిపి శ్రీకృష్ణ స్వామికి 54 రకాల నైవేద్యాలు నివేదన చేస్తారు. ఆ స్వామివారి అనుగ్రహము ఒకనొక శుభ సందర్భంలో అక్కడ నేను జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి ఈ కాలసర్పదోషం అంటే ఏంటి, అసలు ఎక్కడ కూడా జ్యోతిష్ శాస్త్ర గ్రంథంలో వివరించబడలేదు, దీనికి సంబంధించి మీ ప్రతిపాదన ఏంటి అని చెప్పి పుత్తిగమఠ స్వాముల వారు నన్ను ప్రశ్నించినప్పుడు అక్కడ సెమినార్ జరిగినప్పుడు ఈ యొక్క ఆధునిక పోకట్లో కంప్యూటర్లు వచ్చాయి, చాలా ఇతరమైన వాహనాలు వచ్చాయి, ఒకప్పుడు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు ప్రతిపాదింపజేసినప్పుడు ఇవేవి కూడా లేవు, మరి ఇప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి, వీటి ఏ గ్రహాలకు వీటిని ప్రతిపాదింపజేస్తారు, విద్యార్థులకు ఏ విధంగా అడ్వైస్ చేస్తారు అంటే వాళ్ళ కెరీర్ కానివ్వండి, వ్యాపారస్తులకు మీరు ఏ విధంగా అడ్వైస్ చేస్తారు, కాబట్టి ఈ అభినవ కౌశల్యత ఎంతవరకు ఎవరికి ఉంది అని చెప్పి అడిగితే అప్పుడు నేను ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
భగవద్ అనుగ్రహము, ఆ యొక్క శ్రీమన్ మధ్వాచార్యుల వారి పరిపూర్ణమైన అనుగ్రహం ఉండడం మూలాన నేను అక్కడ ఈ యొక్క ప్రతిపాదన చేయడం జరిగింది. అంటే ఆధునిక తత్వానికి, ఆధునిక శాస్త్రానికి, ఇప్పుడు ప్రజలు ఉన్నటువంటి నడవడికకు, పూర్వకాలంలో చెప్పిన ఏన్షియంట్ ఆస్ట్రాలజీ థియరీస్ కి అవన్నీ కూడా సంయోగం చేసి ఈ గ్రహానికి ఈ ప్రతిపాదనలు ఉంటాయి, ఈ కారకత్వాలు ఉంటాయి అని చెప్పడము, కాలసర్పదోష విశ్లేషణ చేయడం మూలాన ఆ రోజు శ్రీ పుత్తిగమఠ స్వాముల వారు ఆ 54 రకాల విందు భోజనం ఏదైతే ఉంటుందో స్వామివారికి నివేదన చేసింది. అక్కడ మంచ అనేది ఉంటుందన్నమాట. అందులోపల కేవలము పండితులకు మాత్రమే ఇక్కడ స్థానం ఇస్తారు. పూర్వజన్మ సుకృతము, గురువు అనుగ్రహం చేత అక్కడ ఆ ప్రసాదాన్ని స్వీకరించే అనుగ్రహం నాకు లభించింది. అలాగే అభినవ దైవజ్ఞ అనేటువంటి బిరుదుతో నన్ను స్వామివారు అనుగ్రహించడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను ఇంత సాధించి ఏదైతే చెప్తున్నానో ఇదంతా కూడా పూర్వజన్మం చేసుకున్న పుణ్యము, తల్లిదండ్రులు చేసుకున్న అనుగ్రహము, గురువు యొక్క అనుగ్రహమే తప్ప సొంతంగా సంపాదించిందంటూ ఏది ఉండదు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని బాగా గుర్తించాలి. మీరు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు, మీరు మీ పిల్లలకి ఇచ్చేటువంటి ప్రోత్సాహము, పిల్లలకు మీరు దైవానుగ్రహాన్ని మీరు ఎంతగా ప్రతిపాదింపజేస్తారు, గురువు అనుగ్రహాన్ని ఎలా కల్పింపజేస్తారు అనేది తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటుంది. పిల్లలకు 18 సంవత్సరాల వరకు వచ్చే వరకు తల్లిదండ్రులు విశేషంగా ధార్మిక కార్యక్రమాల పట్ల, ధర్మము పట్ల విశ్వాసాన్ని ప్రతిపాదింపజేసినట్లయితే, వారి యొక్క మనస్సు లోపల విశ్వాసాన్ని బలపరిచినట్లయితే దైవానుగ్రహంతో వారి జీవితంలో తప్పకుండా ఉన్నత స్థితి చేరుకుంటారు. కాబట్టి విహారయాత్రలన్నింటివి విచ్చలవిడిగా చేయకుండా ఇలా విహారయాత్రలను చేస్తూనే ధర్మ మార్గం వైపు నడుస్తూ ధర్మాన్ని సంరక్షించండి. ఆ ధర్మమే మిమ్మల్ని సంరక్షిస్తుంది. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురువు గారు. ఈ రోజు రాశి ఫలాలు తెలుసుకునే ముందు తారాబలం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.